వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హలో, నేను చందమామ నుంచి మాట్లాడుతున్నా. భూమండలం అంతా సేఫేనా? అందరూ బాగున్నారా? హలో, నేను భూమండలం నుంచి మాట్లాడుతున్నా. చంద్రునిపై సేఫ్గా ల్యాండ్ అయ్యారా? అక్కడ మన వాళ్ళంతా క్షేమమేనా? ఇలాంటి ఫోన్ కాల్స్ కూడా వినాల్సిన టైం చాలా దగ్గరలో ఉందేమో. చందమామ నుంచి నేరుగా భూమండలానికి ఫోన్ చేసే సౌకర్యం, భూమి నుంచి చంద్రమండలం కానీ ఇతర గ్రహాలపై ఉన్న వాళ్ళతో టెలిఫోన్లో మాట్లాడే అవకాశం ఏమో, భవిష్యత్తులో ఇలాంటి టైం వస్తుందేమో. భూమి నుంచి డైరెక్ట్గా చందమామకు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఆ సౌకర్యం అందుబాటులోకి వచ్చేస్తుందేమో. ఎస్, హలో చందమామ, ఈ టైం వచ్చేసినట్టు ఉంది. ఎస్, ఈ టైం చాలా దగ్గరలోనే ఉన్నట్టుంది. హలో చందమామ అనాల్సిన టైం సమీప భవిష్యత్తులోనే ఉన్నట్టుంది. ఎందుకంటే చంద్రునిపై సెల్ టవర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఆ సెల్ టవర్ ద్వారా భూమి మీద ఉన్న వాళ్లతో అక్కడ ఉన్న వ్యోమగాములు ఈజీగా మాట్లాడే వసతులు కల్పించబోతున్నారు. అమెరికా స్పేస్ సంస్థ నాసా ఒక రాకెట్ని ప్రయోగించింది. ఈ రాకెట్లో సెల్ టవర్లకు సంబంధించిన యంత్రాలు కూడా పంపించారు. నోకియా సంస్థ 2 ఏళ్ల క్రితమే చంద్రునిపై సెల్ టవర్ సిగ్నల్స్ ఉన్నాయని గుర్తించింది. ఇందులో భాగంగానే ఈ సంస్థ ఈ రాకెట్ ద్వారా చంద్రునిపై ఈ పరికరాలు పంపించింది. ఆ రాకెట్ అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. పనిలో పనిగా నెట్వర్కింగ్ సంబంధించిన పనులు కూడా చేసి పెడుతుంది. అంటే ఇప్పటిదాకా చంద్రునిపై వెళ్ళిన వాళ్ళు కానీ, స్పేస్లో ఎవరైనా ప్రవేశించిన వాళ్ళు కానీ రేడియో తరంగాల ద్వారానే కింద ఉన్న భూమి వాళ్ళతో సంపర్కం చేస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయేలా ఉంది. అక్కడ సెల్ టవర్ ఏర్పాటు చేస్తే సిగ్నలింగ్ చాలా బాగానే ఉంటుందని ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. అక్కడికి వెళ్ళిన వ్యోమగాములు భూమి మీద ఉన్న తమ వాళ్ళతో కానీ, తమ సంస్థకు చెందిన వాళ్ళతో కానీ ఇకపై రేడియో తరంగాల ద్వారా మాట్లాడకుండా డైరెక్ట్గా మొబైల్ ఫోన్లో మాట్లాడుకుంటారంట. ఇది అత్యంత ఆధునికమైన విషయం. టైం ఎంత వేగంగా మారిపోతుంది. చంద్రునిపై వెళ్ళడం, చంద్రునిపై పరీక్షలు చేయడం, చంద్రునిపై రకరకాల రోవర్స్ వంటి పరికరాలు పంపడం, ఇప్పుడు ఏకంగా సెల్ ఫోన్ కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం. మానవాళి సాధించబోతున్న అద్భుత విజయం ఇది. పరిస్థితి ఇంకా ఎంత దాకా వెళ్తుందో తెలియదు. రేపు నిజంగానే చంద్రునిపై మనుషులు ఆవాసం ఏర్పాటు చేసుకున్న అక్కడి నుంచి కింది వాళ్లతో మొబైల్లో ఈజీగా మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఇది చాలా వింతగా అనిపిస్తున్న అత్యంత అద్భుతమైన విషయం. ఎందుకంటే హలో చందమామ నుంచి కింద ఉన్న వాళ్ళు భూమిపై ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, భూమి మీద ఉన్న వాళ్ళు చందమామలో ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. అందుకే హలో చందమామ.